వెల్కమ్ టు అవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే నల్లబర్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు బాపట్ల జిల్లా పర్చూరులో పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు. బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ పొగాకు కొనుగోలు చేయడం రాష్ట్ర చరిత్రలో తొలిసారి జరుగుతోందన్నారు. నాణ్యమైన పొగాకు తీసుకురావాలని సూచిస్తూ ప్రభుత్వ భరోసా రైతులకు ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఆనందపడ్డాను. తల్లి కొంటుంది అని ఊహకు అందనటువంటి నిర్ణయాన్ని ఈరోజు తీసుకొని ఇక్కడ మనం ప్రారంభించినటువంటి కార్యక్రమం. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మా రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో 4 పంటలకు సమస్యలు వచ్చాయి. 1 మిర్చి, 2 కోకో, 3 మామిడి, 4 హెచ్డి బర్లీ. ఈ 4 పంటల మీద చాలా సమస్యలు వచ్చాయి. పంటలు విపరీతంగా పండాయి. వ్యవసాయ శాఖ మంత్రిగా ఎప్పుడూ రానటువంటి దిగుబడులు వచ్చాయి. రైతుకు పంటలు బాగా పండాయని ఒక పక్క ఆనందపడ్డాను. కానీ పండిన పంటలకి ధర లేక రైతుల అవస్థలు చూసి బాధపడ్డామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మిర్చికి ధరలు తగ్గాయి. వెంటనే ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇంకా ధరలు తగ్గిపోతే మిర్చి రైతులు చాలా సమస్యల్లో కొట్టుమిట్టాడుతారు, చాలా ఇబ్బందులు పడతారని 11,500 కంటే మిర్చి ధర తగ్గితే వెంటనే ప్రభుత్వం ఆ నష్టాన్ని పూడ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్న విషయం మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనకి కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి. అయినా సరే రైతుకు ఆదుకోవాలని 1 కేజీ 12 రూపాయల కంటే తక్కువ లేకుండా మామిడి కొనమని ఆదేశాలు ఇచ్చాం. అందులో 8 రూపాయలు ఫ్యాక్టరీలు ఇస్తారు, 4 రూపాయలు కేజీకి రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు కోకో తగ్గితే 50 రూపాయలు ఇచ్చాం, మామిడికి తగ్గితే ఒక్కొక్క కేజీకి 4 రూపాయలు ఇచ్చాం. ఈ రోజు ఇంకొక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం బర్లీ పొగాక్కి ఎవరు ఊహించని విధంగా వికసిత్ భారత్ కార్యక్రమం పాయకరావుపేట మండలం పడాలవాణి లక్ష్మీపురం గ్రామంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ శ్రీరంగం రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు. జనసేన నేతలు గెడ్డెం బుజ్జి, తోట నగేష్, బీజేపీ జిల్లా నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ మోదీ పాలనలో భారత్ ప్రపంచంలో బలమైన దేశంగా ఎదిగిందని, నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన త్వరలో జరుగుతుందన్నారు. జగన్ మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. 11 సంవత్సరాల సమావేశానికి అధ్యక్షత వహించాల్సిందిగా బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ సీఎం రమేష్ గారిని. ఈ కూటమి ప్రభుత్వ నేపథ్యంలో ప్రపంచ దృష్టి అంతా కూడా ఇక్కడే ఉంది. 5 లక్షల మందితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రపంచంలో రికార్డు స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా కూటమి ప్రభుత్వం చేస్తుంది.
మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రత్యేక శ్రద్ధ వహించి దీనిపైన ఈ యోగా అనేది అందరికీ ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇది ఒక ఆస్తి లాంటిది. ప్రజలకు ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా యోగా అభ్యసించాలి. ఇదేదో ఒకరోజు 2 రోజులు చేసే కార్యక్రమం కాదు. నేను ఒక అవేర్నెస్ తీసుకుని వచ్చే దానికోసం ఇంత బ్రహ్మాండంగా యోగా చేస్తున్నారు. ఆ సభ సక్సెస్ కావాలి అని చెప్పేసి కోరుకుంటూ, నిన్న మనం చూసాం ఏదైతే తెనాలిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేనప్పుడే ఇన్ని అరాచకాలు చేస్తున్నారంటే వాళ్ళు పెట్టిన హోర్డింగ్స్ ఏంటి? ఏదైనా కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక దగ్గరికి వెళ్తున్నాడంటే ప్రభుత్వం చేసే పనులపైన హోర్డింగ్స్ పెట్టాలి. మీరు బాగా చేయలేదు, మా డిమాండ్స్ ఇవని, తలలు తీసేస్తాం, మిమ్మల్ని లేపేస్తాం. ఏమనుకుంటున్నారంటే ఎక్కడికి? చంద్రబాబు నాయుడు గారు మంచితనం పక్కన పెట్టాలి. మీ మంచితనం వలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ రౌడీ మూకలు విజృంభిస్తున్నారు. మీరు లా అండ్ ఆర్డర్ ప్రకారం న్యాయంగా ప్రకారం చేయండి, కానీ మరి కూటమి నాయకుల్ని నిరుత్సాహపరచొద్దు. మీ మంచితనం చూసుకునే ఈ రౌడీ మూకలు ఇలాగా జరిగిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి వారిని ప్రోత్సహిస్తున్నాడు. వారిద్దరికీ తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక నుంచి. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో 44వ రోజు ఇంజనీరింగ్ కార్మికుల పిల్లలు నిరసన చేపట్టారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల తల్లులకు తల్లికి వందనం పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు సిహెచ్ రామమూర్తి నాయుడు, కార్యదర్శులు హరిబాబు, అనిల్ మాట్లాడుతూ పథకం అనేక తల్లులకి వర్తించినప్పటికీ మున్సిపల్ కార్మికుల తల్లులకు అందడం లేదన్నారు. పిల్లల ఆవేదనను ప్రభుత్వం గమనించి తక్షణమే పథకం వర్తింపజేయాలన్నారు. రాజాం మున్సిపాలిటీలో ఆదివారం అర్ధరాత్రి నుండి రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా రాజాం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులు 50 మంది నిరవధిక సమ్మెకు సిద్దమవుతున్నాం. సోమవారం నుండి రాజాం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఇంజనీరింగ్ సేవలు కూడా బంద్ చేసి సమ్మెకి వెళ్తున్నాం. కాబట్టి ప్రజానికం మా సమ్మెకు సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలి. ప్రధానంగా మేము సమ్మెకి వెళ్ళడానికి కారణం ఇంజనీరింగ్ కార్మికులుగా అనేకేళ్లుగా మున్సిపల్ పట్టాల్లో పనిచేస్తున్నా కూడా మాకు కనీస వేతనాలు గాని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు గాని, మా కుటుంబానికి సరిపడినటువంటి కనీస వైద్య ఖర్చులకు కానీ ప్రభుత్వం ఎటువంటి రకమైనటువంటి సదుపాయాలు కల్పించకుండా అతి తక్కువ వేతనాలతో మాతో పనిచేయించుకుంటూ పరిస్థితుంది. గత 7 ఏళ్లుగా ఇంజనీరింగ్ కార్మికులకి రూపాయి వేతనం కూడా పెరగలేదు. అదేవిధంగా ఈ 7 ఏళ్ల కాలంలో మరో పక్క నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మాకొచ్చిన వేతనము నిత్యావసర ధరలతో పోల్చుకుంటే తిరిగి మేము అప్పులు చేసి బతకాల్సిన పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా గత 43 రోజులుగా నిరవధిక ఆందోళన చేస్తున్న పరిస్థితి, సమ్మెలు చేస్తున్న పరిస్థితి. మరో పక్క మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక రూపాల్లో విన్నవించుకున్నా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలు పెడుతోంది. దీన్ని నిరసిస్తూ ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుండి నిరవధిక సమ్మెకి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్లాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ పిలిపించింది. రాజోలు మండలం ములికిపల్లి గ్రామంలోని బాలయోగి కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు గురువారం తల్లిదండ్రులు తాళం వేశారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులను 3 కిలోమీటర్ల దూరంలోని పాఠశాలకు పంపాలని అధికారుల ఆదేశంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపిల్లలను రహదారిపై పంపడం సురక్షితం కాదని, గ్రామ స్కూల్నే మోడల్ స్కూల్గా గుర్తించి అన్ని తరగతులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మోడల్ స్కూల్ గా మా పిల్లల్ని మోడల్ స్కూల్
మా పిల్లల్ని మొన్న కూడా మీరు మోడల్ స్కూల్ అవుతుందని చెప్పారండి. మాకు ఈ చుట్టుపక్కల మా పిల్లలు ఇందులో 50 మంది 60 మంది పిల్లలు ఉంటారని కంపల్సరీ అండి. మీకు సీప్ ఇస్తామండి, 50 మంది పిల్లలు కంపల్సరీ మీకు సీప్ ఇస్తామండి ఇక్కడ. అందుకని మీ ఎండిఓ గారికి ఇక్కడ ముమ్మడివారం కూడా వెళ్ళి ఇచ్చామండి. మొన్న మేము ఆ రోజు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, మీకు ముమ్మడివారం కూడా వెళ్ళి ఇచ్చామండి మేము. సరే మొన్న వెళ్ళి ఇచ్చాం, నిన్న కూడా ఎంపీ గారి దగ్గరికి వెళ్ళామండి. మేము పల్లి ఇవన్నీ ఇచ్చాం. మాకు మాత్రం మోడల్ స్కూల్ చేయకపోయినా పర్లేదు, మాకు 5వ క్లాస్ వరకు మాకు చేసి పెట్టండి. మాకు మాత్రం 50 మంది 60 మంది పిల్లలు ఉన్నారండి. బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే ఆర్వీఎస్కేకే రంగారావు ప్రజా దర్బార్ నిర్వహించారు. బొబ్బిలి, రామభద్రాపురం, బాడంగి, తెర్లాం మండలాల ప్రజలు తమ సమస్యలు వినిపించగా వెంటనే అధికారులను ఆదేశించి పరిష్కార చర్యలు ప్రారంభించారు. టీడీపీ అబ్జర్వర్ ఉరిటి సురేంద్ర పార్టీ విషయాలపై చర్చించారు. తెర్లాం, బాడంగి మండలాల నూతన పీఓలు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. యోగాంధ్ర 2025లో రాష్ట్ర స్థాయిలో బహుమతి గెలిచిన సనపతి కృష్ణను సత్కరించారు. హర్షాపురం 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 వేటపాలెం బైపాస్ నుండి సెంటర్ వైపు 5గురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఒకే బైక్ పై అతివేగంగా నిబంధనలు పాటించకుండా ప్రయాణించడం స్థానికుల్లో ఆందోళన కలిగించింది. వాహనంపై నెంబర్ ప్లేట్ లేకపోవడం కూడా గమనించబడింది. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో పాటు ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే చర్యగా స్థానికులు వ్యాఖ్యానించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణలోకి తీసుకుని సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం తాటిపూడి పర్యాటక కేంద్రంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించబడింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని యోగాతో ఆరోగ్యం మెరుగవుతుందని వ్యాఖ్యానించారు. శిక్షకుల మార్గదర్శనంలో జిల్లా, మండల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు, కూటమి నాయకులు యోగాసనాల్లో పాల్గొన్నారు. యోగా ప్రయోజనాలపై ప్రజలు అవగాహన కల్పిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే విధానాన్ని ప్రోత్సహించారు. యోగా పరిచయం చేస్తూ యోగా తాలూకు ప్రాముఖ్యత చెప్పడానికి చేస్తున్న ప్రయత్నంలో ఈరోజు తాటిపూడి సందర్శక ప్రదేశంలో పిల్లలు తీసుకురావడం, ఇక్కడున్న ప్రజానికులు తీసుకురావడం ద్వారా తాటిపూడి సందర్శన అనేది 10 మందికి తెలిసేదిగా చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ఇక్కడ మనం యోగా చేయడం ఖచ్చితంగా ఒక మంచి మెసేజ్ మన జిల్లా వ్యాప్తంగా ఇస్తామని ఆలోచనతో చేసిందని చేసే ప్రయత్నాన్ని తెలియజేస్తూ మరి అలాగే వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ కూడా యోగా తాలూకా ఇంపార్టెన్స్ మీకు మీ కుటుంబాల్లో చేరవేర్చేలాగా మీరందరూ కూడా ట్రైనింగ్ అవ్వాలని మరి రేపు 21వ తారీఖున జరగబోతున్నటువంటి యోగా దినోత్సవంలో మీరందరూ కూడా పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా మీరు కూడా ఒక భాగస్వామ్యం అవ్వాలని మరి అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి యోగాని అందరూ కూడా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయాలని వెరీ. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం వెంకటాపురంలో గురువారం కలెక్టర్ డీకే బాలాజీ పర్యటించారు. గ్రామ సచివాలయం, అంగన్వాడీ, ప్రీ ప్రైమరీ పాఠశాలను పరిశీలించిన ఆయన రైతులతో ముఖాముఖి చర్చలో భూముల రీసర్వే వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. భూ రికార్డుల్లో స్పష్టత వస్తుందని వివరించారు. అన్నవరంలో జరుగుతున్న రీసర్వే పనుల గురించి సర్వేయర్లు హేమ, సుధీర్లను వివరంగా అడిగి తెలుసుకున్నారు. రైతుల అవసరాలను పరిగణలోకి తీసుకుని పనిచేయాలని అధికారులను సూచించారు.
మీకు ఏమేమి గ్రీవెన్సెస్ మేజర్గా వచ్చింది రైతుల ఆర్ఎస్టీటీ మీరు ఏ అప్పీల్స్లో చేశారా? చేశారు. భూమి పైన రైతుల్ని తీసుకెళ్లారు, పద్ధతులు చూపించారు. ఏదైనా సమస్యలు వచ్చాయా మీకు? అంటే కొంతవరకు వచ్చుంటాయి. ఏదన్నా మైనర్ సమస్యలు వచ్చినట్లయితే తహసీల్దార్ గారి దృష్టికి తీసుకెళ్తామండి. పరిశీలన చేయాలని కింద స్థాయి అధికారులు ప్రసాదిస్తారు. ఇక్కడ రీసర్వే మాత్రం చాలా బాగానే జరుగుతుంది. అంటే రీసర్వే చాలా మంచి ప్రోగ్రామ్ అని దాదాపు అందరం రైతులు అందరం కూడా అంటే అర్థం కొంతమందికి అర్థం అవుతుంది, దాని విలువ కొంతమందికి అర్థం కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం పథకం పెట్టినా ప్రతి రైతుకి తగిలే పథకం అంటే అది రీసర్వేనే. అంటే ఇప్పుడు మంగళవాణి ట్రైన్ ఉందంట, ఏంటంటే డీజిల్ చాలా అవసరం అంటున్నారు. రేపు ఒకసారి పరిస్థితి ఏంటో చూడండి ఒకసారి. అంటే ఇది చూసి నాకు ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం గంగవరం గ్రామంలో 6 లక్షల నిధులతో మండల పరిషత్ డ్రైనేజ్ కలవాట్లు శంకుస్థాపన జరిగింది. ముఖ్య అతిథిగా కొయ్యలగూడెం ఎంపీపీ గంజిమాల రామారావు కొబ్బరికాయ కొట్టి కార్యక్రమానికి ప్రారంభం పలికారు. స్థానిక ఎంపీటీసీ సిద్దయ్య, గ్రామ ప్రెసిడెంట్ ఎంపీటీసీ నారా అన్నపూర్ణ, సర్పంచ్ ఏలేటి తుక్కయ్య, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పుల్లపాకుల గంగరాజు తదితరులు పాల్గొన్నారు. చేయటం మంచిదే, చాలా మంచిది. మీ ఎంపీడీసీ గారు డ్రైనేజ్ పెడతాం మా మండల పరిస్థితి నుంచి చాలా మంచిదండి. ఎప్పుడు చెప్పామండి, మేము ఎప్పుడు చెప్పుకున్నా డ్రైనేజీ అంటున్నామండి. మాకు డ్రైనేజీ పెట్టాలండి, ఇది మాకు మా ఊరు ఇది పుట్టిన తర్వాత ఇంతవరకు లేదండి అని చెప్పి మాకు ఇవ్వటం, అతని నిధుల నుంచి మండల పరిస్థితి చేయటం, మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రా మళ్ళీ ఇది మొత్తం కూడా చివరి గంట చేయాలని చేస్తే మాత్రం నాకు ఇక్కడ మాకు మా పేట కొంచెం సంతోషంగా ఉంటుంది. లేకపోతే ఇప్పుడు అది గ్రావెల్ రోడ్ ఉంది చూసారా, ఆ గ్రావెల్ రోడ్ కూడా అది పోతారు, అది పోసాడు కదా మొత్తం. ఇప్పుడు 3 లక్షలు ఇస్తే కాదండి, నాకు 6 లక్షలు కావాలని 6 లక్షలు పోపించి మొత్తం అక్కడి నుంచి చివరి కూడా తీసారుగా. రోడ్డు వేద్దామంటారా? రోడ్డుకి అది గవర్నమెంట్ మనం చెబుతాం. కలెక్టర్ డీకే బాలాజీ మోపిదేవి ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహంలో అదనపు గదుల నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 33.4 లక్షల రూపాయలతో నిర్మాణంలో ఉన్న తరగతి గదులు, మరుగుదొడ్లు, వంటగది పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్లకు సూచించారు. విద్యార్థుల సౌకర్యాల కోసం ఈ వసతి గృహాల నిర్మాణం గుణాత్మకంగా సాగాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమయానికి పనులు పూర్తి చేయడంతో పాటు నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలని ఆకాంక్షించారు. అన్ని క్లాసులు ఉంటారు కదా. ఫుడ్ ఎలా ఉంటుంది? ఇదే చెప్తున్నారా వాళ్ళు ఉన్నారని అప్పట్లో చెప్తున్నారు. ఈరోజు ఏం తిన్నారు? ఓకే, ప్రతిరోజు మీకు మెనూ ప్రకారంగానే ఫుడ్ పెడతారా? చిక్కీలు వస్తున్నాయా? రాగి జావా, గుడ్డు, పాలు ఇస్తారు. ఇది గుడ్డు ఎవ్రీడేనా, వీక్లీ ప్రైసా? వన్ డే ఉంటుంది. ఒక్కొక్కరికి ఎంత? 2 గుడ్లు ఒకటా? రోజు ఎగ్ తింటున్నారు అందులో? బాగా చదవాలి, రిపేర్ వర్క్స్ చూడాలి. కొంచెం మైనర్ రిపేర్స్ ఈ బిల్డింగ్ కూడా దీంట్లో ఇంక్లూడెడా? ఇప్పుడు అడిషనల్ రూమ్స్కే మీ స్టాఫే చేస్తారు కదా? ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారు? ఇదంతా ఏంటి? ఇక్కడంతా ఏంటి? చేతులు గడపడాక బట్టలు. స్ట్రెంత్ ఎంత ఉందమ్మా? లాస్ట్ 1.5 మంత్స్ సార్, 10 మంది 18 మంది వెళ్ళిపోయారు.
పిల్లలంతా ఏ ఊరు నుంచి వస్తున్నారు? అవునా, అంటే మండల్ హెడ్ క్వార్టర్స్ కలెక్టర్ గారు డ్రింకింగ్ వాటర్ పెట్టారు, మళ్ళీ సెరామిక్ ఫ్లోర్ టైల్స్ అని ఉంది. ఎక్కడ పెట్టారు అది? టాయిలెట్స్ లో పెట్టారు. 39,000 రూపీస్. మళ్ళీ కొంచెం డీవియేషన్ ఇది ఎప్పుడో శాంక్షన్ అంటే అప్పుడు వేసుకున్నాక తర్వాత వర్క్ అంతా అయిపోయినాక మళ్ళీ వర్క్ డన్ చేస్తారు. అలా చేస్తున్నారు అంటే నీడ్ బట్టి ఒక ఇలోగా. సరే, ఇప్పుడు మీరు ఏమేమి చేస్తారు వర్క్? ఈ టాయిలెట్ కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం దానాపురంలో దళిత సర్పంచ్ పై జరిగిన అవమాన ఘటనపై మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నాయకులు గుడిసె కృష్ణమ్మ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఘటనపై వివరణ ఇచ్చి సంబంధిత రాజకీయ నాయకులపై చేపట్టిన చర్యలు తీసుకోవాలని, దళితులకు గుడి ఆవరణలో ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గుడిసె కృష్ణమ్మ, మందకృష్ణ నేతలతో కలిసి దళితుల వద్ద క్షమాపణలు తెలిపారు. ఇకపై ఇలాంటి ఘటనలు చోటు తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పార్థసారథి ఆశాజనకంగా కోరారు. పెడార్థాలు తీస్తా వైరల్ చేస్తున్న సందర్భాన్ని మేము ఈరోజు చూస్తా ఉన్నాం. ఒకసారి ప్రజలందరికీ కూడా నా నేపథ్యాన్ని నేను ఒకసారి గుర్తు చేసుకోవాలి. నేను కూడా అణగారిన ప్రజల వర్గాల నుంచి వచ్చిన వాడిని, ఒక బీసీని. ఎన్నో సంవత్సరాలుగా బీసీ ఉద్యమాల్లో కానీ దళిత ఉద్యమాల్లో కానీ రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సినటువంటి హక్కుల గురించి పోట్లాడేవాడిని. నిరంతరం ఈ ఉద్యమాల్లో మునిగి తేలేవాడిని. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కూడా 10-15 సంవత్సరాలుగా నేను అసోసియేట్ అయినా. నేరుగా నేను ఎప్పుడు కూడా ఈ కండువా వేసుకోవడానికి మొహమాట పడలేదు, ఈ ఉద్యమంలో పాల్గొనడానికి జంకలేదు. జేఎంబీఎం ఉద్యమంలో కూడా ఎన్నో రకాల దళితులకు సంబంధించిన సమస్యల మీద నిరంతరం అసెంబ్లీలో గళమెత్తడమైనా, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వీళ్ళ పక్షాన, మా అందరి పక్షాన నిలబడడానికి ఏ రోజు కూడా వెనుకాడిన వ్యక్తిని. ఆ నేపథ్యం నుంచి వచ్చి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఎన్నికల సందర్భంలో ఆదోనిలో నేను క్యాండిడేట్గా వచ్చి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్న సందర్భంలో ఇదే కండువాలు వేసుకొని, ఇదే దళిత ఉద్యమాలకు సంబంధించినటువంటి కండువాలు వేసుకొని జై భీమ్ అంటూ, జై అంబేద్కర్ అంటూ గ్రామాన తిరిగి మేము ప్రజలకు మంచి చేస్తాం, మేము కూటమి ప్రభుత్వం రాగానే దళితులకు కావాల్సిన హక్కుల్ని 100% ఇస్తామనే ఉద్దేశంతో హామీలు ఇచ్చి వీళ్ళందరి సహకారంతో ఇక్కడ ఉన్న ఆదోనిలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నవాళ్ళైతే రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, చివరికి మా దైవ సమానులు మందకృష్ణ మాదిగ గారు కూడా ఆ సందర్భంలో మా దగ్గరికి వచ్చి ఇక్కడ నా ఎన్నికల ప్రచారానికి వచ్చి దళిత బిడ్డ, దళితులకు నిరంతరం తోడుండే పార్థసారథిని గెలిపించాల్సిందిగా ఆ రోజు ఆయన ప్రజలు. పార్వతీపురం ఆర్టీసీ కార్మికులు పని గంటల భారాన్ని తగ్గించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై మన్మథరావు నేతృత్వంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్మికుల పని గంటలు 8 గంటల నుండి 10 గంటలకు పెంచడాన్ని ఎస్డబ్ల్యూఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేసి జీవో నెంబర్ 70లోని కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త బస్సులు, డ్రైవర్లు, కండక్టర్లు నియామకాలు, మహిళల నైట్ షిఫ్ట్ రద్దు కోరారు. జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికుల జోక్యం అవసరమని పిలుపునిచ్చారు. 2019 సర్కులను యథాతథంగా అమలు చేయాలి. జీవో నంబర్ 70లో కార్మిక వ్యతిరేక అంశాలను రద్దు చేయాలి. జీవో నంబర్ 70లో కార్మిక వ్యతిరేక విధానాలను రద్దు చేయాలి. ఈఆర్సీని అమలు చేయాలి. ఈఆర్సీని అమలు చేయాలి. ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ వర్ధిల్లాలి. ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ వర్ధిల్లాలి. 10 గంటల పెంపును వ్యతిరేకించండి. 8 గంటల నుండి 10 గంటల దినం పెంపుదలను వ్యతిరేకించండి. 8 గంటల నుండి 10 గంటల 10 గంటల పెంపును వ్యతిరేకించండి. ఉద్యోగులు కార్మికులను బానిసలుగా చేసే లేబర్ కోడ్లు రద్దు చేయాలి. ఉద్యోగులు కార్మికులను బానిసలుగా చేసే లేబర్ కోడ్లు రద్దు చేయాలి. 1/219 సర్కులర్ని యథాతిథిగా అమలు చేయాలి. ఆర్టీసీ ఉద్యోగులకి
యథాతథంగా 1/219 సర్కులర్ను అమలు చేయాలి. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ MNTV న్యూస్.